పంచ తన్మాత్రలు, తర్వాత పంచ ఇంద్రియాలు సంబంధించినటువంటిది. ఈ తన్మాత్రలు పుట్టడానికి కావాల్సినటువంటి పంచభూతాలు పంచ తన్మాత్రలు పరి, ఆ పరిను మహత్తు అహంకారం మొత్తం 12. ఈ 12 కూడా ఈశ్వరునితో ప్రకృతితో సమ్మేళనం చెందును. తత్ఫలితముగా ఈ 14ంటికి 14 లోకములు పొరలుగా కలిగిన మొగ్గ వంటి విరాట్ రూపం పుట్టును. ఇప్పుడు చూసారా, 12 ప్లస్ ప్రకృతి ప్లస్ ఈశ్వరుడు 14. ఈ 14ంటికి కలిపి మొత్తం 14 లోకాలైనటువంటి 14 పొరలతో కూడినటువంటి విరాట్ రూపం అనేటువంటి మొగ్గ పుడుతుందండి. ఈ రూపమునకు ప్రథమావరణమై పృథ్వీ అనేటువంటి పుడుతుంది, అంటే ఘన పదార్థం. ఈ విరాట్ రూపం అనేటువంటి మొగ్గకి ఔటర్ మోస్ట్ లేయర్ ఏది? సాలిడ్ స్టేట్, అది పృథ్వీ అనేటువంటిది. ఇదే బ్రహ్మాండ కటహము. కటహం అంటే డిప్ప అని అర్థం. కటహం అనేటువంటి పదానికి డిప్ప. బ్రహ్మాండం అనేటువంటి గుడ్డుకి డిప్ప అనమాట, ఘన పదార్థం అనేటువంటిది. ఎలా అయితే మనం కోడిగుడ్డు అనేటువంటి చూస్తే పైన డిప్ప ఉంటుందో, అలాగే బ్రహ్మాండం మొత్తానికి ఘనం అనేటువంటి సాలిడ్ స్టేట్ అనేటువంటిది ఒక డిప్ప. ఇది 1,000,000 యోజనములతో విశాలమై ఉండును. కోటి అనగా 1,000,000 యోజనాలు ఏమిటండి? కోటి అంటే ఏమిటి? కోటి అంటే 1 crore అని అర్థమా? 1 crore అని అర్థం కాదు. కోటి అంటే అంచు అని అర్థం. కోటి అంటే సంస్కృతంలో కోటి అనేటువంటి మాటకి అంచు అని ఒక అర్థం ఉంది, 1 crore అనే అర్థం కూడా ఉంది. కానీ మనకి కోటి అనగానే మనకి రోజు అలవాటుగా డబ్బులు లెక్క పెట్టుకోవడం, lakhs crores అని, అయితే పేపర్స్ మీద ఎన్ని క్రోర్స్, బడ్జెట్ వేస్తుండగా చచ్చు బడ్జెట్ అనేటువంటి పనికివాని పని చేస్తూ ఉంటాం. అందులో తెలియదు లేదు, పెట్టేది లేదు. అందులో క్రోర్స్, ఎన్ని క్రోర్స్, ఆ క్రోర్స్ కోటి అంటే ఆ క్రోర్ కాదు, అది కూడా అర్థం ఉంది. కానీ ఇక్కడ అర్థం అది కాదు. కోటి అంటే ఇక్కడ అంచు అని అర్థం. యోజనం అంటే, యోజనం అనగా అదుకు, డిస్టెన్స్ కొలిచేటువంటి దాంట్లో అదుకులు అంటారు. అది ఒక యోజనం అంటారు. అంచుతో 14 భువనముల అదుకులతో ఇది ఇమిడి ఉండును. అందుకని 14 యోజనాలు ఈ మొత్తం అంతా కూడా అన్నారు. ఇది 10 అంచులు కలిగిందని కొందరు చెప్పుదురు. కొంతమంది 50 అంచులు ఉన్నాయన్నారు. 16వ వచనమున వర్ణించబడిన దేవతలను వర్గీకరణమును కలిసి మొత్తము 50 ఉన్నవి. ఈ అంటే మనం చెప్పుకున్నాం 50 తత్వాలు. విరాట్ రూపం అని చెప్పిన దాంట్లో మొత్తం 50 తత్వాలు చెప్పారు. మొత్తము ఈ 50 14 లోకముల యందు అమరి ఉన్నవి. ఈ ఆవరణం పైన నీటి పొర, తేజస్సు యొక్క పొర, గాలి, గగనము, అహంకారము, మహత్వం అను తత్వములు పొరలుగా వరుసగా కప్పబడి ఉన్నవి. పృథ్వీతత్వము నుండి ఈ పొరలు వరుసగా ఒకదానికన్నా ఇంకొకటి 10 రెట్లుగా కూర్పు చెంది ఉన్నవి. అంటే పృథ్వీ అనేటువంటి పొర కంటే 10 రెట్లు జలం అనేటువంటి పొర, దానికంటే 10 రెట్లు అగ్ని అనేటువంటిది, ఇలాగా 10 times 10. అందుకనే మాస్టర్ సి గారు తమాషని మంత్రం ఇచ్చారు, 10 times 10 ది వీల్ రొటేట్స్ అన్నారు ఆయన. మంత్రం అది. దీన్ని ధ్యానం చేయమన్నారు. చేస్తే ఏమొస్తుంది అన్నారు. ఎవరైతే ఈ మంత్రాన్ని ధ్యానం చేస్తాడో వాడు ఈ పొరలు అనేటువంటి వాటికి అతీతుడైనటువంటి స్థితి వస్తుంది ఆయన అన్నారు ఆయన మాస్టర్ గారు. తమాషా అయిన ధ్యానం అది. ఈ 7వ ఆవరణమునకు పైన ప్రకృతి యొక్క ఆవరణం ఉన్నది. అది మహావ్యాపకము. అంటే వ్యక్తులకు కూడా అన్ని ఆవరణములకు పైన వాని ప్రకృతి లేక స్వభావమును ఆవరణం ఉండదు. అంటే మనకు కూడా మన లోపల ఎన్ని ఆవరణలు ఉన్నాయో వాటిపైన చిట్ట చివరి ఆవరణ పై కనిపించకుండా ఉన్న ఆవరణ ఏమిటి? మన యొక్క ప్రకృతి. అంటే మన యొక్క స్వభావం అనేటువంటిది ఒక ఆవరణ ఉంటుంది మనకి. ప్రతివాడికి వాడి యొక్క స్వభావం అనేటువంటిది ఉంటుంది. నిజంగా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి డిఫరెన్సియేషన్ దేన్ని బట్టి ఉంటుందండి? మనకి ఎలా గుర్తుపడుతున్నాం వ్యక్తుల్ని? అదేం కాదు, అందరికీ 2 కళ్ళు 2 చెవులు వేగం ఉన్నాయి. మరి ఎలా గుర్తుపడుతున్నాం? పేర్ల వల్ల గుర్తుపట్టట్లేదు. పేర్లు అనేటువంటి గుర్తొస్తాయి మనకి వాళ్ళని చూస్తే. వాళ్ళ పేరు దేనివల్ల గుర్తుపడుతున్నాం అంటే ప్రతి వ్యక్తికి రెండో వ్యక్తి కంటే భిన్నమైనటువంటి స్వభావం. అందుకనే దాన్ని స్వభావము అన్నారు. స్వభావం అంటూ ఉంటాం, మాట వాడుతూ ఉంటాం. వాటకు అర్థం ఏంటి? స్వభావం అంటే స్వ అంటే తన యొక్క భావము, ఉనికి. భావం అంటే ఉనికి అనమాట. స్వభావం అంటే తన యొక్క ఉనికి. అంటే నేను మిగతా వాళ్ళకంటే ఎలా వేరు అనేటువంటిదే ప్రతివాడికి ఒక వాడి యొక్క ఉనికి. అదేగా మనలో ఉన్నటువంటిది.
అదే ఇండివిజువలైజేషన్ అంటారు. ఇండివిజువల్ కాన్షియస్నెస్ అనబడేటువంటిది అది. దానివల్ల మనం గుర్తింపు పడుతున్నాం ఒకళ్ళనొకళ్ళు. అందుకని స్వభావం అనేటువంటిది మన అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. అది మన కంటికి కనబడదు. స్వభావం అనేటువంటి తెలుస్తుంది కానీ కంటికి కనబడుతుంది. కంటికి కనిపించేది మన శరీరమే. బలానా వారంటే వారి శరీరం మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ మనం వారి యొక్క స్వభావం వల్ల వారిని గుర్తుపెట్టుకుంటాం. మనం వారితో మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి? వారి శరీరంతో మాట్లాడుతున్నాం అని అర్థమా? వారి లోపలటువంటి స్వభావంతో కూడినటువంటి ఆయనతో మాట్లాడుతున్నాం మనం. అలా మనం ఒకరితో ఒకళ్ళు అలా మాట్లాడుకుంటున్నాం, కానీ అది గుర్తుండదు. మనం చూడటం శరీరాన్ని మాత్రమే చూస్తాం, మాట్లాడేది లోపలటువంటి వారితో మాట్లాడతాం. ఇది మనకు గుర్తుండదు ఎప్పుడు. దీనిని భేదింపగలిగినచో బ్రహ్మాండమును భేదించినట్లే. అంటే ఎవరైతే స్వభావం అనేటువంటి దాన్ని భేదింపగలుగుతారో, మామూలుగా మనం మన స్వభావానికి లొంగి ఉంటాం మనం. ఇది మన జీవుల సామాన్యమైనటువంటి స్థితి. స్వభావాన్ని దాటడం చాలా కష్టం అన్నాడు భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు. ప్రత్యేకమైన సాధన చేసి ఈ ఊర్ధ్వలోకాల్లోకి ప్రజ్ఞైనటువంటిది వెళ్తే తప్ప స్వభావాన్ని దాటడం సాధ్యం కాదు. అందుకని మనం ఎవరైనా సరే వారి స్వభావాన్ని బట్టే ప్రవర్తిస్తూ ఉంటారు తప్ప దాటలేడు ఎవడు. చూడండి, అందువలన దీనిని కనుక భేదించగలిగినట్లయితే బ్రహ్మాండమును భేదించినట్లే అన్నాడు. సర్వాంతర్యామైన విష్ణువును భావన చేసి విష్ణు పదమును చేరిన వాడు ఒక్కడే దీనిని భేదించును. దీన్ని భేదించాలంటే ఎట్లా? కత్తులతో చీలుస్తాం, ఏమీ చీల్చలేవు, అలా చీల్చబడేది కాదు ఇది. దీన్ని భేదించాలంటే ఒక్కటే ఒక్క మార్గం. సర్వాంతర్యామైన విష్ణువును భావన చేస్తూ ఉండాలి. సమస్త జీవుల్లోనూ విష్ణు పదమును చేరాలి. అంటే ఆ విష్ణు యొక్క పదం అంటే ఈ మొత్తం చూడబడేటువంటిదంతా కూడా. అలా చేరినటువంటి వాడు ఒక్కడే దీన్ని భేదించగలడు. భేదించడం అనగా, భేదించడం అంటే ఇక్కడ చింపడం అని అర్థం కాదు. మనకు అర్థం ఏంటి? భేదించడం అంటే దేంతోనో దేన్నో చింపడం అనుకుంటాం, అది కాదు అర్థం. భేదించడం అనగా అంతర్యామిత్వమును అందుటయే కానీ బద్దలు కొట్టుట కాదు. అంతర్యామిత్వం పొందడమే. అంటే మొత్తంలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆయన యందు మనం చేరితే మనం కూడా అంతర్యామైనటువంటి స్థితి వస్తే అది భేదించడం. కానీ మామూలుగా మనం అనుకున్నట్టు భేదించడం అంటే కోడిగుడ్డు పాల్గొట్టడం కాదు. మనకి మామూలుగా గుడ్లు పాల్గొట్టడం అలవాటు కాబట్టి ఆ అర్థం తీసుకుంటాం. ఇది ఆ అర్థం కాదు. బ్రహ్మాండాన్ని పగలగొట్టడం అంటే అందుకని మన స్వభావాన్ని భేదించడం అంటే అర్థం ఏంటి? అంతర్యామైనటువంటి ప్రజ్ఞని పొందడం. ఇంకా తర్వాత విశేషాలు రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః సుఖమస్తు భమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Divine light, Divine light, divine love, divine love, divine light. divine light. Master, Master, see, we, we. Namaskar. నమస్కారం. సృష్టి క్రమాన్ని గురించి శుకయోగించుడు వివరిస్తున్నారు. దానిలో ఇంకా కొంత వివరణ. సర్వాంతర్యామైన విష్ణువును భావన చేసి విష్ణు పదము చేరినవాడు ఒక్కడే దీనిని భేదించును అని మనం చెప్పుకున్నాం. భేదించుట అనగా సర్వాంతర్యామిత్వం అందుటే గాని బర్దలు కొట్టుట కాదు అని. అట్టివాడు నిర్భయుడగును. ఎవరైతే సర్వాంతర్యామి యందు పూర్తిగా భావన, సంపూర్ణమైనటువంటి భావన కలిగి ఉంటాడో వాడు నిర్భయుడవుతాడు. భయం అనేటువంటిది ఉండదు అన్నారు. భయం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? భయం అనేటువంటిది ఎవరికైనా సరే తనకంటే వేరే ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు అనేటువంటి భావన కలిగినప్పుడు భయం కలుగుతుంది. ఎందుకంటే వేరైన వాళ్ళు ఉన్నారు అనేటువంటి భావన కలిగినప్పుడు వాళ్ళు మన యందు ఎట్లా ఉంటారో అనేటువంటి ఒక రకమైనటువంటి సందేహం. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయంటే అంతర్యామి యొక్క దర్శనం లేనప్పుడు, భగవద్భావన అనేటువంటిది కలగనప్పుడు అప్పుడు భయం అనేటువంటిది కలుగుతుంది. అందుకనే తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా ఏం చెప్తారంటే ఏతద్ అంతరం పునరమంతరం కురుతే అధతస్య భయం భవతి అని. అంటే అంతర్యామి యొక్క భావనలో ఒక చిన్న వెంట్రుక మాత్రం
అంత మాత్రమైనా సరే మనకి మధ్యలో గనక ఆ భావన లేనటువంటిది కలిగితే అది ఎక్కడ కలుగుతుందో భయం అక్కడే కలుగుతుంది అన్నాడు. అందుకని భయం అనేటువంటిది ఎవరికి కలుగుతుందంటే అంతర్యామి తన యందు ఉన్నటువంటిది శక్తి ఏమిటో అదే సర్వభూతముల యందు సర్వజీవుల యందు ఉండేటువంటి దర్శనం లేకపోవడం వల్ల భయం అనేటువంటిది కలుగుతుంది. ఎవరైతే విష్ణువు అనేటువంటి భావన సంపూర్ణంగా కలిగి ఉంటాడో వాడు నిర్భయుడగును అన్నాడు. లింగ శరీరముతో పృథ్వీతత్వమున ఆత్మగా రూపొందును. అందు పంచతన్మాత్రల్లో పంచభూతములలో అంతర్యామిత్వము చెందును. అందుండి అహంకారావరణమున చేరి మనోమయము దేవమయమునకు సాత్విక అహంకారమున ప్రజ్ఞగా ప్రవేశించి అహంకారమున కూడా అంతర్యామిత్వమును సాధించును. అహంకారము అనంటే నేను అనేటువంటి ప్రజ్ఞ. నేను అనేటువంటి ప్రజ్ఞ అయితే నేను అనేటువంటిది అంతర్యామి కదా, మరి దానికి అహంకారం అనేటువంటిది ఎలా వచ్చింది అనంటే అంతర్యామి అనేటువంటిది నేనే. కానీ ఈ అహంకారం అనబడేటువంటి నేను అనేటువంటిది ఏమవుతుందంటే ఈ నేను మిగతా నేనుల కంటే వేరు అనేటువంటి భావన, అటువంటి నేను దాన్ని అహంకారం అంటారు. సర్వాంతర్యామి అయిన నేను అనేటువంటి దాంట్లో భిన్నత్వం ఉండదు, ఒకటే ఉంటుంది. సర్వాంతర్యామి చాలామంది ఉంటారా? ఉండరు. సర్వాంతర్యామి ఒకటే ఉంటాడు. అందుకని సర్వాంతర్యామిగా ఉన్నటువంటి నేను అనేటువంటిది మొత్తం అంతా విశ్వవ్యాపకమైనటువంటి నేనుగా ఉంటుంది, ఒకటే ఉంటుంది. కానీ మనం మామూలుగా వ్యక్తిగతమైనటువంటి విధంగా ఈ నేను అనగా అని మనం ఇవన్నీ భావన చేస్తూ ఉంటాం. ఆ భావన అంతా ఏమిటంటే నేను మిగతా జీవుల కంటే ఎలా వేరుగా ప్రత్యేకంగా ఉన్నాను అనేటువంటి భావన మనలో కలుగుతుంది. దాన్ని అహంకారం అంటారు. అయితే ఆ అహంకారంలో సాత్విక అహంకారం అనేటువంటిది అది కూడా మనం చెప్పుకున్నాం. అటువంటి దాంట్లో ప్రజ్ఞగా ప్రవేశించి అలా ప్రవేశించినప్పుడు అహంకారమునందు కూడా అంతర్యామిత్వం సాధించును అన్నారు. దాని నుండి మహత్తత్వమున ప్రజ్ఞగా ప్రవేశించును. అందున్న త్రిగుణములలో లీనమై అంతర్యామిత్వం సాధించును. ఈ అంతర్యామిత్వం సాధించడం అంటే అర్థం ఏమిటి? మామూలుగా త్రిగుణాలు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం, సత్వము రజస్సు తమస్సు అనేటువంటివి. ఆ మూడు గుణాలు అనేటువంటి ఒక సమ్మిశ్రమమే ఈ మొత్తం సృష్టి అంతా కూడా. అయితే ఈ రకమైనటువంటి సాధనలో వచ్చినప్పుడు ఆ త్రిగుణాలలో కూడా అంతర్యామిత్వం అనేటువంటిది పొందితే అప్పుడు ఏమవుతుందంటే ఆ గుణాలకి లొంగినటువంటి స్థితి కాకుండా గుణాతీతమైన స్థితి కలుగుతుంది. ఎందుకనంటే భగవానుడు అంతర్యామి అయినటువంటి వాడు, భగవానుడు ఈ త్రిగుణములకు అయినటువంటి వాడు కాదు, దీనికి అతీతమైనటువంటి వాడు. ఈ సృష్టి అంతా త్రిగుణముల యొక్క సమ్మిశ్రమం అయినప్పటికీ, ఈ సృష్టి అంతా ఆయన నుంచే వచ్చినప్పటికీ ఆయన మాత్రం దీనికి అతీతంగా ఎలా ఉంటాడంటే త్రిగుణాల్లో కూడా అంతర్యామి కాబట్టి అతీతంగా ఉంటాడు. అంటే ఎలాగైతే కుండ అనేటువంటి చూసినప్పుడు ఆ కుండ దేనియందు కల్పింపబడిందో ఆ మట్టి కుండలో అంతర్యామిగా ఉంటుంది. అందువల్ల ఆ మట్టికి ఈ కుండ యొక్క లిమిటేషన్స్ అనేటువంటివి ఏమి ఉండవు. ఈ కుండలో లిమిటేషన్స్ ఏమున్నాయండి అన్నారు. ఏమున్నాయి? చుట్టూ ఉన్నటువంటి చోటు లిమిట్లెస్, అంటే అపరిమితమైనటువంటి చోటు ఉంటుంది. ఇలా ఏం లేనటువంటిది ఉందనుకోండి, ఏం లేకుండా ఉన్నటువంటి చోటు ఉందనుకోండి, ఇది అపరిమితం. అపరిమితం అంటే దానికి ఇంత పరిమితి అనేటువంటిది లేదు. దాంట్లో ఒక కుండ తీసుకొచ్చి పెట్టామనుకోండి, పెడితే ఆ కుండలో కూడా చోటు ఉంది. ఆ కుండలో ఉన్నటువంటి చోటుకి పరిమితత్వం ఉంది. ఎందుకని? ఈ కుండ అనేటువంటి ఆకారంలోకి పరిమితం అయిపోయినటువంటిది. కానీ చోటు పరిమితం కాదు, ఆ కుండ యొక్క ఆకారం పరిమితమైనటువంటిది. అందువల్ల ఆ కుండలో మీరు నీళ్లు పోస్తూ వచ్చారనుకోండి, కొంతవరకే పడతాయి. ఆ పైన నీరు నిండిపోయిన తర్వాత మీరు పోసే నీరు బయటికి పోతుంది. అదే పరిమితత్వం అంటే. అందువల్ల కుండకి పరిమితత్వం ఉంది. కానీ కుండ దేని ఎందైతే మలసబడిందో ఆ మట్టికి పరిమితత్వం లేదు. ఎందుకని? మీరు నీరు పోస్తే కుండలో పోస్తున్నారు కానీ మట్టిలో బయట లేదు కదా. అందువల్ల మట్టికి ఈ నీరు కొంచెం పట్టడం ఎక్కువ పట్టడం ఇట్లా ఏం ఉండదు, చూసారా? అందువల్ల ఆ మట్టి ఏ స్థితిలో ఉంది? కుండలో అంతర్యామిగా ఉంది ఆ మట్టి.
అది దాంట్లో ఉన్నటువంటి విశేషం. అందుకని ఎప్పుడైతే అంతర్యామిత్వం అనేటువంటి స్థితి వస్తుందో అప్పుడు పరిమితత్వం పోయి అపరిమితత్వం అనేటువంటి స్థితి నిలబడుతుంది. ఈ అపరిమితత్వం అనేటువంటి దేని లక్షణం? అంతర్యామి యొక్క లక్షణం. ఎవరినైతే మనం విష్ణువు, నారాయణుడు మొదలైనటువంటి పేర్లతో పిలుస్తున్నామో అంతర్యామి ప్రజ్ఞని, ఆ అంతర్యామి యొక్క లక్షణం ఏంటంటే అపరిమితత్వము. ఇంత అని చెప్పలేము. విష్ణువు యొక్క రూపం ఎంత ఉంటాడో కొలవగలమా అన్నారు, కొలవలేమన్నాడు. అందుకనే ఋగ్వేదంలో విష్ణు సూక్తాలు అనేటువంటి సూక్తాల్లో పరో మాత్రయా తన్వా వృధాన, నీ శరీరం, నువ్వు ఒక శరీరంతో వ్యాపించి ఉన్నావు. ఎటువంటి శరీరం అయ్యా నీది? విష్ణువో విష్ణు. పరో మాత్రయా పరహ, మాత్ర అంటే కొలత, కొలతకు అతీతమైనటువంటి శరీరం గలవాడి నువ్వు అని విష్ణుమూర్తి గురించి సూక్తం. నతే మహిత్వమన్వశ్నువంతి, నీ యొక్క మహత్వాన్ని నువ్వు ఎంత ఏమిటైనటువంటి కొలవగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందా? అసలు కొలతలకు అతీతమైనటువంటి వాడు నువ్వు, కొలతల్లో ఇరుక్కున్న వాళ్ళు మేము. అటువంటి మేము నిన్ను ఎక్కడ కొలవగలం? అందుకని కొలతలకు అతీతమైనటువంటి వాడిగా నేను చూడాల్సింది తప్ప ఇంత అని నేను చెప్పలేము మేము. అది అటువంటి తత్వం అన్నమాట. అది ఎందువల్ల అంటే అంతర్యామిత్వం అనేటువంటి దానివల్ల. అలాగే మనం కూడా త్రిగుణమలలో అంతర్యామిత్వం మనకు వచ్చిందనుకోండి ఆ స్థితి, అప్పుడు మనకు కూడా అపరిమితత్వం వస్తుందన్నమాట. అప్పుడు మనం కూడా త్రిగుణాతీతమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. అది ఇక్కడ చెప్పినటువంటిది. త్రిగుణములలో లీనమై అంతర్యామిత్వము సాధించును. ఇంకో ఉదాహరణ ఏమిటంటే, పటిక బెల్లం ముక్కలు ఉన్నాయనుకోండి, ముక్కలుగా ఉన్నాయి, దాన్ని పొడి చేసినా పొడిగా ఉంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక గ్లాసులో నీళ్లు పోసి ఇది అందులో వేసేసామనుకోండి, ఇవన్నీ మాయమైపోతాయి, అందులో లీనమైపోయింది. ఆ లీనమైపోయినటువంటి దాంట్లో ఆ గ్లాసులో పటిక బెల్లం ఉందా లేదా? మామూలుగా కంటికి చూసేటువంటి ఆకారానికి పటిక బెల్లం లేదు, కానీ అసలు పటిక బెల్లం ఉంది. ఎలా ఉంది? అంతర్యామిగా ఉంది అందులో. అంటే అందులో పటిక బెల్లం యొక్క రుచి మనకు తెలుస్తుంది, అంతర్యామిగా లీనమై ఉంది. కానీ పటిక బెల్లం యొక్క ఈ క్రిస్టల్స్, ఆకారము, ఆకార వికారాదులైనటువంటి లేనటువంటి స్థితిలో ఉందన్నమాట. అలాంటిది ఈ అంతర్యామిత్వం అంటే. అందుండి ప్రధానమనబడు మూల ప్రకృతి అందు వ్యాపించి దేహమంతయు తానుగా నిలిచి ప్రకృతిని దాటి ఆనందమయుడగును. అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే త్రిగుణములలో కూడా అంతర్యామిత్వం అనేటువంటిది వస్తుందో అప్పుడు ప్రధానమనబడు మూల ప్రకృతి అందు వ్యాపించి, మూల ప్రకృతి అనేటువంటిది ఉంటుంది. మూల ప్రకృతి అనేటువంటిది ఏమిటంటే మట్టి లాంటిదే. కుండ అనేటువంటి దాంట్లో మట్టి, అలాగే ఉంగరం మొదలైనటువంటి దాంట్లో బంగారం, అలాగే వస్త్రం అనేటువంటి దాంట్లో పత్తి. ఎటువంటిదో మనం తయారవడానికి మొత్తం సమస్త సృష్టికి మూల ప్రకృతి అనేటువంటిది అది. కానీ ఎప్పుడు ఎలా ఉంటుంది? అవ్యక్తంగా ఉంటుంది. మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త స్వరూపిణి. మూల ప్రకృతి అవ్యక్తంగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఇది వస్త్రం అని చూసాం, దీంట్లో పత్తి, అసలు పత్తి అంటే వస్త్రం అనేటువంటి ఆకారం నిలబడింది. కానీ పత్తిని చూస్తున్నామా? పత్తి అవ్యక్తంగా ఉంది, వ్యక్తంగా ఉంది వస్త్రం. చూసారా? అయినప్పటికీ చూసినప్పుడు ఈ వస్త్రం చూస్తుంటారు, వస్త్రం అంటాం, దాని దారాలు కనిపిస్తాయి, పత్తి కనిపిస్తూ ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది. అందుకని వ్యక్తావ్యక్త స్వరూపిణి అన్నాడు అక్కడ. అది అంత తమాషా ఉన్నటువంటిది. అది మూల ప్రకృతి యొక్క లక్షణం. అందుకని ఇక్కడ కూడా ఏమవుతుందంటే, అందుండి ప్రధానమనబడి మూల ప్రకృతి అందు వ్యాపించి, అప్పుడు మన ప్రజ్ఞ కూడా ఈ వస్త్రంలో ఇరుక్కుపోదు, దారంలో ఉండిపోదు, ఆ పత్తిలోకి ప్రవేశిస్తుంది. అది మూల ప్రకృతిలో వ్యాపించడం అంటే. అంటే దేనితో అయితే ఇవన్నీ కూడా చేయబడ్డాయో ఆ పదార్థంలోకి వ్యాపిస్తుంది. అంటే అంత ఆ పదార్థంతోనే చేయబడ్డాము, కానీ మన ప్రజ్ఞ అందులో నిలబడలేదు మనకి. అందువల్ల మనకేమిటి అంతా కూడా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్థితిలోకి వెళతామో మనం, అప్పుడు మన ప్రజ్ఞ ఆ మూల ప్రకృతిలో వ్యాపించి అప్పుడు దేహమంతయు తానుగా నిలిచి, అప్పుడు ఏమవుతుందంటే శరీరం అంతా మొత్తం అంతా కూడా నేను తాను అనేటువంటి స్థితిలోనే ఉంటుంది, ప్రతి అణువు కూడా. అంటే మామూలుగా అలాగే ఉంటుంది, కానీ మన ప్రజ్ఞ దాని ఎందుకు మేలుకాంచలేదు. అందువల్ల మనం ఏం చేస్తాం? ఏదో ఇది ఎముక, ఇది చర్మము, ఇది ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఏం చేస్తాం? ఈ కాలు నాది, ఈ చెయ్యి నాది, ఈ తలకాయ నాది, చెవులు నావి అనేటువంటిది అలా విడివిడిగా చెప్తూ ఉంటాం.
ఇది నాది అంటూ ఉంటాం కానీ ఇది నేను అనం ఎప్పుడు కూడా. పంచదార మాత్రము కలిగిన హోమియో డ్రగ్ లాంటి ఆ, అంతే పంచదార మాత్రల మీద హోమియోపతి టించర్ వేసామనుకోండి, అటువంటిది అనమాట ఇది. అందువలన ఈ మొత్తం అంతా కూడా నేనే అయి ఉంటుంది కానీ నాది అంటూ ఉంటాం మనం. ఎందుకని ప్రజ్ఞ దాని ఎందు మేల్కాంచి లేదు కాబట్టి. ఎప్పుడైతే మూల ప్రకృతి ఎందు వ్యాపించామో అప్పుడు ఏమవుతుంది, దేహం అంతయు తానుగా నిలిచి అప్పుడు ఇదంతా కూడా నేనే అంటుంది కదా. నా కాలు నా చెయ్యి అని విడిగా ఉండదంతా కూడా. ప్రతి అణువు ప్రతి పరమాణువు శరీరంలో ఉన్నటువంటిదంతా కూడా నేననేటువంటి భావనే ఉంటుంది. అటువంటి వాడికి ఉన్నటువంటి స్థితి ఏమిటి వాడికి చూడడం అనేటువంటిది ఉందనుకోండి. ఉదాహరణకి కేవలం ఈ కన్నుతో మాత్రమే కాదు, శరీరంలో ఎక్కడి నుంచి అయినా చూడగలడు. అటువంటి స్థితి వస్తుంది వాడికి. అంటే సర్వము ప్రజ్ఞామయం అయిపోతుంది. ఎక్కడి నుంచైనా వినగలిగినటువంటి స్థితి వస్తుంది. అటువంటి స్థితి అంతర్యామిత్వం అనేటువంటిది కలుగుతుంది అనమాట. తానుగా నిలిచి ప్రకృతిని దాటి ఆనందమయుడగును. అప్పుడు ఆ ప్రకృతి అనేటువంటి దాన్ని దాటుతాడు. అప్పుడు అంటే ప్రకృతికి అధీనంగా ఉన్నప్పుడు మన ప్రజ్ఞ అప్పుడు ఇది నాది ఇది నేను అనేటువంటి భావనలో ఉంటుంది. ప్రకృతిని దాటినప్పుడు ఈ మొత్తం అంతా కూడా నేనే అనేటువంటిది ఉంటుంది కానీ నాది అనేటువంటిది ఉండదు. అప్పుడు తన శరీరం చూసుకున్నా నేనే అనేటువంటి, ఇతర రూపాలను చూసినా కూడా నేనే అనేటువంటి భావన ఉంటుంది. ఇది వేరే ఉండదు. ఇది వాళ్ళ శరీరాలు ఈ వీళ్ళ శరీరం అట్లా ఉండదు. అసలు ఎక్కడ ఏం చూసినా సరే మొత్తం నేను అనేటువంటి ప్రజ్ఞ తప్ప ఇంకో రెండోది ఉండదు అనమాట. అది ప్రకృతికి అతీతమైనటువంటి స్థితి. అందుకని ప్రకృతికి అతీతం అంటున్నాన్ని ఇక్కడ ఏమంటారంటే ప్రకృతిని దాటి, ప్రకృతిని ఎప్పుడైతే దాటుతాడో తర్వాత ఇంకో తమాషా కూడా ఇందులో ఇంకో అర్థం కూడా ఉంది. ఏంటంటే ప్రకృతి అంటే అర్థం ఏంటి, ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క స్వభావం కూడా ఉంది. దాన్ని కూడా దాటుతాడు. స్వభావం అంటే తన యొక్క ప్రత్యేకమైన భావం అని అర్థం. ప్రతి వాళ్ళకి కూడా ప్రతి జీవికి వాడి యొక్క స్వభావం నిన్న మనం చెప్పుకున్నాం. ప్రతి జీవికి తన యొక్క స్వభావం, దానివల్ల మిగతా జీవి కంటే నేను ఎట్లా వేరు అనేటువంటి భావన ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే దాటుతాడో ఆ స్వభావాన్ని దాటి వెళ్ళిపోయేప్పటికీ అంతర్యామిత్వం అనేటువంటి ప్రజ్ఞ అప్పుడు కలుగుతుంది. అప్పుడు ఆనందమయుడగును. అప్పుడు ఆనందమయం అనేటువంటి స్థితి వస్తుంది. అంటే అర్థమైతే ఆనందమయుడు అవడం అంటే ఈ మొత్తం మనం 5 పొరలు చెప్పుకున్నాం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అనేటువంటిది. దాంట్లో ఆనందమయం అనేటువంటిది ఈ మిగతా 4 పొరల్లో కూడా అంతర్యామి అయినటువంటి పొర. దీనికి మాస్టర్ గారు చక్కని ఉదాహరణ ఇచ్చారు. ఈ 5 పొరల గురించి ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ మొట్టమొదటి అన్నమయం మనకు తెలుసు, ఈ మన పదార్థం ద్రవ్యం అనేటువంటిది. దానిలో ప్రాణమయం దీన్ని నడిపించేటువంటిది, మనోమయం మన మనస్సు అనేటువంటి కక్ష, విజ్ఞానమయం బుద్ధిమయం అనేటువంటిది. ఆనందమయం ఎట్లా ఉంటుందంటే ఆనందమయం అనేటువంటి దీంట్లో అంతర్యామిగా ఉంటుంది అన్నారు. ఈ 4 పొరలు దేంతో అయితే ఈ 4 చేయబడ్డాయో అది ఆనందమయం అన్నారు. చెప్పడానికి ఉదాహరణ చెప్పారు. ఏమంటే మనకి బాగా తెలిసిన ఉదాహరణ ఏంటండి, చాలా మంది రోజు తినేటువంటి ఉదాహరణ అండి. అదేమిటండి, ఏమిటా పదార్థం అంటే ఉల్లిపాయ అన్నారు. అదేమిటంటే ఉల్లిపాయ ఉదాహరణ ఏమిటండి, ఏంటంటే ఉల్లిపాయ చూస్తే పొర ఉంది పైన, అబ్బే ఈ పొర కాదు అని తీసేసాం. ఆ పొర ఉల్లిపాయ కాదు కదా అని ఆ పై పొర తీసేసాం. లోపల ఇంకో పొర ఉంది, అది కూడా ఉల్లిపాయగా తీసేసాం. ఇంకో పొర, అలా ప్రతి పొర తీసేస్తూ వచ్చాం. చివరికి ఏం మిగులుతుంది లోపల? ఏం మిగలదు. మరి అదేమిటండి, ఇందాక నేను ఉల్లిపాయ అన్నారు కదా అన్నాం. అది ఉల్లిపాయ ఎప్పుడు ఈ పొరలన్నీ కూడా కలిసి ఉన్నప్పుడు అది ఉల్లిపాయ. ఏ పొరకు ఆ పొర, ప్రతి పొర ఏ పొర ఉల్లిపాయ కాదు. అంటే ఇందులో ఉల్లిపాయ అనేటువంటిది ఎక్కడుంది? ఈ పొరల యందు అంతర్యామిగా ఉన్నటువంటి దాన్ని మనం ఉల్లిపాయ అంటున్నాం. చూసారు తమాషా? అంటే దేంతో అయితే ఈ పొరలు చేయబడ్డాయో దాన్ని మనం ఉల్లిపాయ అని పిలుస్తున్నాం. ఈ పొరలు ఏమీ కాకుండా అది వేరే ఉండదు. అది ఎటువంటిదో అలాగే ఆనందమయమైనటువంటి స్థితి అంటే ఏమిటంటే, ఆనందమయ కోశం అంటే ఈ మిగతా 4 కోశాలు దేంతో చేయబడ్డాయో దాన్ని ఆనందమయ కోశం అంటారు. ఈ 4 కోశాలు కాకుండా వేరే ఆనందమయ కోశం కనపడదు. అది దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం. అందువలన ఆనందమయుడగును అంటే అర్థం ఏమిటి? ఆ లోపలటువంటి అనుభూతి. అందువల్ల ఆనందమయ స్థితిలో అయితే ఎలా తెలుస్తుంది మనకి ఆనందమయం అంటేను అన్నాడు. అంటే అనుభూతే, మిగతా తెలియడం అనేటువంటి స్థితి దాటిన తర్వాత రా అబ్బాయి అన్నాడు ఆనందం అంటే.
మనం తెలియడం అనేటువంటిది మనస్సు వరకు తెలియడం, ఆ పైన విజ్ఞానమయం దగ్గరికి వచ్చేప్పటికి కూడా బుద్ధికి యుక్తాయుక్త విచక్షణ దాకా తెలియడం ఉంటుంది. ఆ తెలియడం అనేటువంటి దాటిన తర్వాతే అనుభూతి అనేటువంటిది ఉంటుంది. ఆ అనుభూతి ఆనందమయ కోశం అనేటువంటిది. అది మనకి అందుతూ ఉంటుంది, కానీ అది అని తెలియదు మనకి. ఉదాహరణకి పంచదార నాలుక మీద వేసుకున్నాం, తీయగా ఉంది అంటున్నాం. ఈ తీయగా ఉన్నాం అనేటువంటిది ఏమని చెప్పగలరు మీరు? ఈ తీపి అనేటువంటిది అది పంచదారలో ఉన్నటువంటి వస్తు విశేషము కాదు కదా, పంచదారలో ఉన్నటువంటి క్రిస్టల్సా కాదు, దాని ఆ రంగు కాదు. మరి దాన్ని కెమికల్గా లోపల చూస్తే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి అని చెప్పి కెమికల్ అనాలిసిస్ అది కాదు. ఇది ఏది కాకుండా ఉన్నటువంటిది ఏదో ఏమిటది ఆ తీపంటే. నువ్వు ఇంకేం చేసినా తీపంటే ఏమిటో తెలియదు, నాలుక మీద వేసుకుంటేనే తీపంటే తెలుస్తుంది. ఆ తీపి నాలుకలో ఉందా? నాలుకలో లేదు. నాలుకలో తీపిగా ఉంటే వేసుకోకుండా నాలుక తనకు తను తీయగా ఉండాలి, అలా ఉండదు. ఏదో జబ్బు చేసిన వాడు తప్ప. పోనీ పంచదారలో ఉంటే పంచదార తనకు తను తీయగా ఉండదు. పంచదార మనకి పంచదార కానీ తనకు తన పంచదార కాదు, తనకు తన అంతర్యామే. సృష్టిలో ఏ వస్తువైనా సరే మనకి ఆ వస్తువు యొక్క విశేషం పేరు కానీ దానికి అది ఆ వస్తువు కాదు. ఇది మైకు అన్నా ఎవరికి? మనకి. దానికి అది మైకు కాదు, దీకు కాదు, దానికి అది అంతర్యామే. ఇది ఎప్పుడు మనం దాని గురించి భావించింది కాబట్టి మనం అనుకుంటాం ఇది గోడ. ఎవరికి గోడ? మనకి. దానికది ఏమీ కాదు, అంతర్యామే. ఇలా ఏ వస్తువు చూసినా సృష్టిలో ఏ వ్యక్తిని చూసినా మనకి చూసేటువంటి వాడికి ఆ పేరు, రంగు, రుచి, వాసన ఇట్లాంటివన్నీ, కానీ దానికి అది మాత్రం ఒకటే, అంతర్యామే. అలాగా ఈ పంచదార యొక్క తీపిదనం అంటే ఏంటంటున్నాం మనం? అనుభూతి విశేషాన్ని. ఆ నాలుకకి తగిలినప్పుడు ఆ నాలుకలోనూ తీయదనం లేదు, ఈ పంచదార అనేటువంటి దాంట్లో దానికి తీపిదనం లేదు. కానీ ఈ రెండింటి యొక్క సంయోగంలో తీయదనం అనేటువంటిది అనుభూతి విశేషం. ఆ అనుభూతి అంటే ఏమిటి? అది ఆనందమయ కోసం. అంటే సంగీతం మంచిది వింటున్నాం, హాహాహా. ఏమిటి ఆహాహా? ఏమిటది? వాడేదో నోరు కదిలిస్తుంటాడు, ఇట అంటుంటాడు, ఇలా తలకాయ ఎగరేస్తుంటాడు. దాంట్లో ఏముంది? మనం ఏదో వింటున్నాం, వీడు వింటూ ఆహాహా అంటుంటాడు. ఏమిటి ఆహాహా అంటే? దాని అనుభూతి అంటారు. దాని గురించి చెప్పడానికి ఏం లేదు, చెప్పగలిగితే అనుభూతి కాదు. ఇది 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 అని చెప్పారనుకోండి, చెప్తుంటే అనుభూతి కాదు. నేను సంగీతం బాగా వింటున్నాను అని అనుకోండి, వాడు వింటలేదని అర్థం. నేను నిద్రపోతున్నాను అంటే వాడు నిద్రపోవటలేదు. నిద్రపోతున్నవాడు నేను నిద్రపోతున్నాను చెప్పగలడా? చెప్పగలిగితే వాడు నిద్ర కాదనమాట. అందుకని అనుభూతిలో ఉన్నవాడు చెప్పలేడు, చెప్తున్నటువంటి వాడు అనుభూతి ఉండదు. అదేమిటంటే ఎట్టాగండి మరి? ఈ చెప్పడం అనేటువంటి దాటిన తర్వాత ఉన్నటువంటి స్థితిని అనుభూతి అంటారు నాయన. అది ఆనందమయ కోశం అంటే. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్. అది స్థితి అంటే మన మనస్సు, మన డిస్క్రిప్షన్స్ అంటారు చూసారా, దాని గురించి చెప్పగలిగేటువంటిది, వర్ణింపగలిగే ఇవన్నీ దాటిన తర్వాత అవతల ఉంటుంది రా అబ్బాయి, అది ఆనందం అంటే అన్నారు. అంటే దాన్ని ఏమంటారు? ది ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది ఆనందమయ కోసం అంటే. అన్నమయ కోసం అంటే ది ప్లేన్ ఆఫ్ మ్యాటర్. ప్రాణమయ కోసం అంటే ది ప్లేన్ ఆఫ్ వైటాలిటీ, వైటల్ ఫోర్స్, వైటల్ ప్లేన్. మనోమయ కోసం అంటే మెంటల్ ప్లేన్. విజ్ఞానమయ కోసం అంటే ప్లేన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అక్కడ దాకా. ఆ పైన ఆనందమయ కోసం అంటే ఏమిటి? ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బ్రహ్మానందం అన్నాడు కానీ బ్రహ్మానందం అంటే ఈ కొంచెం కొంచెం అప్పుడప్పుడు అందేటువంటిది ఆనందం, ఇది ఎప్పుడూ నిలబడినటువంటి బ్రహ్మానందం. అంటే దానికి దీనికి తేడా. అయితే దానికి కొలత ఎట్లాగండి అన్నారు. అది కూడా తైత్రీయ ఉపనిషత్తులో ఇచ్చాడు. మరి మనం కొంచెం కొంచెం అందేటువంటి ఆనందానికి ఎప్పుడు ఉండేటువంటి బ్రహ్మానందం అంటున్నారు. దీనికి దానికి మధ్యలో స్టెప్స్ ఏమిటి అన్నాడు. దానికి స్టెప్స్ ఇచ్చారు. ఏ శతం మానుష ఆనందా అని మనుషుల దగ్గర నుంచి మొదలుపెట్టి మన ఆనందం అనేటువంటి ఒక 100 అయితే ఆ వెంటనే ఇంకో మధ్యలో ఇంకో ఉన్నత కర్మదేవతలు వాళ్ళ ఆనందం, ఆజాన దేవతలు వాళ్ళ ఆనందం, ఆ పైన దేవతల ఆనందం, వాళ్ళ 100 అయితే ఇంద్రుడి ఆనందం, వాడి 100 అయితే బృహస్పతి ఆనందం, వాడి 100 అయితే ప్రజాపతి ఆనందం, వాడి 100 అయితే బ్రహ్మానందం. స్టెప్స్ అనమాట. అంటే దాన్ని బట్టి మనం ఇంటూ వేసుకుంటే అన్ని రెట్లు మన యొక్క మామూలు ఆనందం అయితే అది ఒక బ్రహ్మానందం. అది బ్రహ్మానందం. దాని ఇన్ని రెట్లు ఉండదు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఒకటే ఉంటుంది.
ఇలా మ్యాథమెటికల్ స్టెప్స్లో చెప్పారండి వాళ్ళు. దేంటోనంటే తైత్తిరీయ ఉపనిషత్తులో. అందుకని ఉపనిషత్తులో ఏముంటుంది? సైన్స్. అది పర్ఫెక్ట్గా లాజికల్గా చెప్పినటువంటి సైన్సే ఉపనిషత్తు అంటే. ఇక మిగిలినది పరమాత్మ యొక్క రూపం మాత్రమే. ఎప్పుడైతే మనం ఇది దాటి ఆనందమయ స్థితిలోకి వెళ్తామో అప్పుడు మిగిలినటువంటిది ఏమిటంటే పరమాత్మ యొక్క రూపం మాత్రమే అన్నారు. అది విశ్వమందు సమస్తము వ్యాపించి ఉండును గనక దీనిని సాధించిన వాడు వాసుదేవుడు అనబడి లీలాత్మకమైన పరబ్రహ్మతత్వమును కలియును. పరమాత్మ యొక్క రూపం అంటే దేని యందు ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది పరమాత్మ రూపం అన్నాడు. ఎక్కడ ఉన్నామేంటి? ఎక్కడ అనేటువంటి ప్రశ్న అవతల ఉంటుందంటే మొత్తం విశ్వం అంతా ఆయన రూపమే. ఆయన రూపం కాంతి ఏదైనా ఉంది? అసలు సమస్త రూపాల్లో వ్యాపించినటువంటిది ఆయనే కదా. అందుకని సమస్త జీవుల యొక్క చేష్టల్లో కూడా ఆయనే ఉంటాడు కాబట్టి అందుకనే వాసుదేవుడు అన్నారు. అందుకని ఎవరైతే ఈ స్థితిని పొందుతాడో ఆనందమయమైనటువంటిది, అప్పుడు మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆయన యొక్క లీలలు అనబడు వాసుదేవుడు అనబడు లీలాత్మకమైనటువంటి పరబ్రహ్మతత్వంలో కలుస్తాడట. అటు పైన కలుగు సృష్టి అందు అంతటను వాని తపస్సు యొక్క అంతర్యామిత్వం కూడా ఉండును. ఇందు సృష్టి యందు వ్యక్తమగునట్టి సామగ్రి అంతయు సాంఖ్యమును అనుసరించి వివరింపబడినది. అందుకని ఈ సృష్టిగా వ్యక్తమయ్యేటువంటి మొత్తాన్ని అంతటినీ కూడా సాంఖ్యం అని అంటారనమాట. ఈ సామగ్రి అంతటినీ కూడా జీవుని సాధనము యోగమును అనుసరించి వివరింపబడినది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సాంఖ్యము యోగము రెండు వేర్వేరు అని ఎందుకు అనుకుంటారు అది చెప్తున్నారన్నమాట. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే సాంఖ్యం అంటే వేరు, యోగం అంటే వేరు. అందుకని సాంఖ్యయోగం అంటే సాంఖ్యము ప్లస్ యోగము అని అర్థం చెప్తారు చాలామంది. అందుకని ఇలాంటి పొరపాటు పడకుండా ఉండడం కోసమే భగవద్గీతలో కృష్ణుడు సాంఖ్యయోగే పృథక్ బాలా ప్రవదంతిన పండితా అన్నాడు. సాంఖ్యము యోగము వేరని ఎవరు చెప్తారంటే తెలియనటువంటి పిల్లకాయలు చెప్తారు, పండితులైనటువంటి వాడు అట్లా చెప్పరన్నాడు. అలా ఈ రెండు వేరనుకున్నటువంటి వాళ్ళు ఏమీ తెలియనటువంటి వాళ్ళు అని చెప్పాడు స్పష్టంగా. అందుకని సాంఖ్యయోగం అంటే సాంఖ్యము అనబడి యోగం కానీ సాంఖ్యము ప్లస్ యోగం కాదు. సంస్కృతంలో ఒక ఇబ్బంది ఉంది, ఒక్కోసారి ఒక ఇబ్బంది వస్తుంది. అటు సమాసం ఉంటుంది, ఆ సమాసం ఏ సమాసం అనేటువంటిది తెకమక పడతారు. ఎందువల్ల సాంఖ్యయోగము అన్నారు అనుకోండి, సాంఖ్యశ్చ యోగశ్చ అని ద్వంద్వ సమాసం చేస్తారు రెండు అనుకుని. కానీ అక్కడ ద్వంద్వ సమాసం కాదు, కర్మధారగా అంటే సాంఖ్యమైనటువంటి యోగము అని. అందుకని సంస్కృతం యొక్క సంప్రదాయాన్ని తెలియాలి. అంతేకాకుండా సంస్కృతం భాష మాత్రమే కాకుండా ఈ పరమగురు ఈ వేద సంప్రదాయం తెలియాలి. కేవలం వేద సంప్రదాయం తెలియకుండా ఉట్టి సంస్కృతం తెలిసిన వాళ్ళు మాత్రం చిక్కుల్లో పడతారు ఇలాంటి చోట. అందువల్ల లేదు, అది వేదంలో ఉన్నటువంటి పెట్టించారు. దేవేభి ఇవన్నీ కూడాను అలాగా జీవుని సాధనము యోగమును అనుసరించి వివరింపబడినది. ఇప్పుడు ఏంటంటే సాంఖ్యం అంటే ఏమిటంటే ఈ సృష్టిలో వ్యక్తమయ్యేటువంటి సామగ్రి అంతటినీ సాంఖ్యం అంటారు. జీవుని యొక్క సాధనాన్నేమో యోగం అంటారు అన్నమాట. యోగం అనుసరించి వివరింపబడినది. ఈ రెండింటినీ భక్తి యోగమున వాసుదేవతత్వమునందు దర్శించి అనుభవించటయు వివరింపబడినది. అట్లా అనుభవించిన జీవాత్మ పరబ్రహ్మయందు లీనమై ముక్తి చెందునని తెరపబడినది. అది ఇందులో చెప్పినటువంటిది. ఇంకా ఏమంటున్నారంటే పరమ భాగవతులు పాటించు పథమిది, ఈ పథమున యోగి ఎగనేని మడిగిరాడు వాడు మరి సంశయము లేదు కల్పశతములైన కౌరవేంద్ర. అంతర్యామైన భగవంతుని ధ్యానమున సాధనము చేయువారు పరమ భాగవతులు. వాళ్ళు ఏమంటారంటే పరమ భాగవతులు అంటారు. భాగవతులు అంటే భగవంతుని యందు ధ్యానం నిలిపినటువంటి వారు. అంతేకాకుండా అంతర్యామి అయిన భగవంతుని యందు ధ్యానము సాధన చేసినటువంటి వాడు పరమ భాగవతులు అంటారు. వారు అవలంబించు మార్గము ఇందు వివరింపబడింది. ఈ మార్గమున ముక్తి చెందిన వాడు 100 కల్పములకైనను మరల బంధమున పడడు. కల్పములు అంటే నేను చెప్పుకున్నాం కదా, ఒక కల్పం అంటే ఎంతో.
అట్లాంటివి 100 కల్పాలైనా కూడా వీడు మళ్ళీ బంధంలో మాత్రం పడడు. ముక్తుడై ఆ ముక్త స్థితిలోనే శరీరం అనేటువంటి తీసుకుంటూ ఉంటాడు, ఆ సృష్టి క్రియలో పనిచేస్తూ ఉంటాడు తప్ప మళ్ళీ బంధంలో పడి బంధంతో కూడినటువంటి జన్మకి మాత్రం రాడు నాయన. 100 కల్పాలైనా కూడా అట్లా ఉండగలడు ఎవడైతే సాధన చేస్తాడో వాడు. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే సుఖయోగేంద్రుడు, వినుము నీవు అడిగిన సద్యోముక్తియు, పరీక్ష మహారాజు అడిగాడు కదా, సద్యోముక్తి అంటే ఎలా వస్తుంది స్వామి అని అడిగాడు. సద్యోముక్తి అంటే అర్థం ఏమిటి? వెంటనే కలిగేటువంటి మోక్షం. సద్య అంటే వెంటనే అని అర్థం. సద్య ఫలం అంటారు, అంటే వెంటనే కనిపించేటువంటి ఫలితం. అందుకని సద్యోముక్తి అంటే ఎట్లా అంటే అప్పుడు దాన్ని చెప్తున్నాడు. నీవు అడిగిన సద్యోముక్తియు క్రమముక్తియు అనేడు ఈ 2 మార్గంబులను వేదగీతలందు వివరింపబడియే. 2 రకాలున్నాయి. సద్యోముక్తి అంటే వెంటనే వచ్చేటువంటి ముక్తి ఒకటి, రెండోది క్రమముక్తి అంటే క్రమంగా సాధనలో వచ్చేటువంటి ముక్తి. ఈ 2 కూడా వేదగీతలందు వివరింపబడియే. వీని తొలి భగవంతుండైన వాసుదేవుండు బ్రహ్మచేత నారాధితుండై చెప్పే సంసార ప్రవిష్టుండైన వానికి తపో యోగాదులైన మోక్ష మార్గంబులు పెక్కుగలవు, అందు భక్తి మార్గంబు కంటే సులభంబు లేదు. ఓ పరీక్ష మహారాజా, నీవడిగిన ముక్తికి 2 మార్గములు ఇతడ వివరింపబడినవి. ఒకటి సద్యోముక్తి, రెండవది క్రమముక్తి. సద్యోముక్తి అనగా వెంటనే మోక్షము సాధించుట. ఇది మూలబంధము, ప్రాణాయామము మొదలగు అంగములతో కూడిన యోగ సాధనకు భక్తిని జతపరచుట వలన కలుగును. మనం చెప్పారే క్రమంగా మూలబంధం అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది. భక్తి అనేటువంటిది తప్పకుండా ఉండాలి. భక్తి లేకుండా మనం సాధన చేస్తే ఏమవుతుందంటే ఈ సాధన అంతా కూడా నేను చేస్తున్నటువంటి అహంకారంలో పడిపోయి కింద పడిపోతాం. పెద్ద ఇబ్బంది అది. భక్తి అనేటువంటిది లేకపోతే మాత్రం ఏది పనికిరాదు. భక్తి లేనటువంటి జ్ఞానం కూడా పనికిరారు. జగన్నాథ స్వామి అదే అన్నాడు కదా, సంగీత జ్ఞానం భక్తి వినా ఏమవుతుంది, పనికిరాదన్నాడు. అందుకని భక్తితో యోగం చేయబడినటువంటి జ్ఞానం ఉందే, ఆ జ్ఞానం ఏం దేని తీస్తుంది, అహంకారాన్ని దారి తీస్తుంది. అదే కదా మరి రావణాసురుడు, మరి హిరణ్యకశిపుడు మొదలైనటువంటి వాడు జ్ఞానులు గారా, తక్కువ అదేంటి వాళ్ళు మహాజ్ఞానులు. వాళ్ళు తపస్సు చేసి బ్రహ్మని శివుణ్ణి మొదలైనటువంటి వాళ్ళని కూడా మెప్పింపగలిగినటువంటి మహాతపస్సులు, మహాజ్ఞానులే కదా వాళ్ళు. మరి అయినప్పటికీ వాళ్ళు ఎందుకు అలా నిండుపడ్డారంటే భక్తి అనేటువంటిది లేకపోవడం వల్ల వాళ్ళు కాస్త ఏమైపోయారు, భగవద్ వ్యతిరేకులైపోయారు. అందుకని భక్తి లేనటువంటి సాధన చాలా ప్రమాదం మనకి. ఎందుకంటే నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం వస్తుంది భక్తి కనుక లేకపోతే. భక్తి అంటే ఏమిటి? పరమ ప్రేమ అని నారద మహర్షి స్పష్టంగా ఇచ్చాడు. నారద మహర్షి ఇచ్చినటువంటి భక్తి సూత్రాల్లో సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప మొట్టమొదటి సూత్రం అది. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామ సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. పరమ ప్రేమ అనేటువంటి అది. పరమ ప్రేమ అంటే మాకు అర్థం కాలేదండి అన్నారు. అంటే ప్రేమ ఉంది నాకు మా ఆవిడ మీ ప్రేమ ఉంది, మా పిల్లవాడిని ప్రేమ, ఇది కాదురా సత్సనాసి. పరమ ప్రేమ అంటే ఈ ప్రేమ కాదన్నారు. ఏంటి పరమ ప్రేమ? పరమ ప్రేమ అంటే యథా వ్రజ గోపికానాం, ఆ వ్రజంలో ఉన్నటువంటి గోపస్త్రీలు ఉన్నటువంటి వాళ్ళ గోపికలున్నారే వాళ్లకు ఉన్నటువంటి ప్రేమ. అదేమిటంటే వాళ్ళకే మాకు లేదు ఆ మాత్రం. ఓరి సన్నాసి అది కాదు. ఏమిటి వాళ్ళకి మీకు తేడా? ఏమిటంటే నా కోసం భగవంతుడు నా కోసం ఉన్నాడు అనుకున్నటువంటిది మనది, మామూలు మనం అనుకునేటువంటిది కాకుండా మేము భగవంతుడి కోసం అనేటువంటిది వాళ్ళ ప్రేమ అన్నాడు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏమీ భగవంతుడి నుంచి ఏమీ కోరకుండానే, ఏమీ అడగకుండా, ఏమీ అవసరం లేకుండానే ఆయన యందు ఉన్నటువంటి ప్రేమ. అలాగే భగవంతుడు అంటే ఇతర జీవులు కూడాను. నీ కొడుకే ఉన్నాడు, వాడు పెద్దవాడు అవుతాడు, వాడు మంచి పొజిషన్లోకి వస్తాడు, వాడు మనం చూస్తాడు కాబట్టి వాడి మీద ప్రేమ. అది ప్రేమ కాదు, రాదు. అది పరమ ప్రేమ కాదు. నా కొడుకే అయినప్పటికీ ఆ రూపంలో ఉన్నటువంటి అంతర్యామి అనేటువంటి దర్శనం చేసి కాబట్టి ప్రేమ ఉందనుకోండి, అది పరమ ప్రేమ. అందుకని
కారణము లేనటువంటి ప్రేమ, అది స్ట్రైట్గా చెప్పాలంటే అకారణము నిష్కారణమైనటువంటి ప్రేమే పరమ ప్రేమ. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నాకు ఇది కావాలి అనేటువంటిది లేకుండా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అంతేకాదు నేను అనేటువంటి ప్రత్యేకంగా అహంకారం అనేటువంటిది లేకుండా సంపూర్ణమైనటువంటి సమర్పణ అనేటువంటి భావం కలిగినప్పుడు సాధ్యమవుతుంది ఆ పరమ ప్రేమ అనేటువంటిది. అందుకనే వ్రజగోపికలు, వ్రజల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుని గురించి వాళ్ళు ఏమిటి, కృష్ణుడు మావాడలే అనలేదు వాళ్ళు, మేము ఆయనకు చెందినటువంటి వాళ్ళు అన్నారు. దానికి దీనికి తేడా ఏమిటి? ఆయన మావాడే అనుకున్నటువంటి వాళ్ళు ద్వారకలో వాళ్ళు, మధురలో వాళ్ళు, అంటే అర్థం ఏమిటి, మనకేదో ఆయన వల్ల ప్రయోజనం కావాలనుకున్నటువంటి వాళ్ళు. కానీ వీళ్ళు అసలు ఆయన ఎప్పుడు ఏమీ అడగలేదు, పొరపాటు కూడా. అయితే వాడు తెలియదా వాళ్ళకి ఆయన ఎవరో? తెలియకపోవడం ఏంటి? వాడు పుట్టినప్పుడు రోజుల పిల్లవాడు అప్పుడే పూతన లాంటి పిశాచాలు వచ్చి రాక్షసులు వచ్చి చంపబడ్డారు వాడి చేతని తెలియదు వాళ్ళకి. ఏం తెలీదు? వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ తెలుసు, వాళ్ళంతా తెలియక వాళ్ళు కాదు వాళ్ళు. మన అయితే వెంటనే కోరేయచ్చు కదండి, పక్కనే ఉన్నాడు, ఎంత తేలికండి, అన్నీ అడిగేయచ్చు కదా, ఏమి అడగలేదు. అబ్బాయి ఎంత వెరివాళ్ళండి అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి. కానీ వెరివాళ్ళం మనం. ఎందుకంటే అంతటి ఆయన మన దగ్గర ఉంటే ఇంకా మనం కోరడం ఏమిటండి? అంటే ఆయన మన పక్కన ఉన్నా కూడా మనం కోరుతున్నామంటే అర్థం ఏమిటి? సూర్యుడు మంచి వెలుగు ఎండగా ఉన్నప్పుడు కూడా మనం ఓ చిన్న టార్చ్ లైట్ వేసుకుని నడుస్తున్నట్టుగా ఉంటుంది. అంటే నిజంగా పిచ్చివాళ్ళం మనమా, ఇది వాళ్ళ? అంతటి వెలుగు మనకి పక్క ఉంటే ఇంక ఈ లైట్ ఏమిటండి? ఏం లేనప్పుడు, గతి లేనప్పుడు ఈ లైట్. కానీ అలాగే అంతటి సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన పక్కన ఉంటే ఇంకా మనకు ఇది కావాలంటే వాడు అంతకంటే పిచ్చివాడు ఎవరైనా ఉంటాడా? ఇంక కావడం ఏమిటి? ఆయనే మనం ఆయన యొక్క రక్షణలో ఉంటే ఇంక మనం కోరాలి. అంటే కోరితే లిమిట్ అయిపోతాం వెంటనే. కోరితే ఇవ్వకపోవడం ఇస్తాడు. నాకు మంచి ఇల్లు ఇస్తాడు, మనం ఇంట్లో కొట్టుకుంటూ ఉంటాం, ఆయన కనపడ్డు మనకి. అది చిక్కు. ఏదైనా కోరామంటే తక్కువ ఇస్తాడు, ఆయన ఇవ్వకపోడు. మనం ఏం కోరితే అది ఇస్తాడు. కానీ మనం కోరినటువంటి అంటే ఇరుక్కుపోయి ఆయన మర్చిపోతాం. అది పెద్ద ప్రమాదం కదా. అది తెలుసు వాళ్ళకి, ఆ వ్రజగోపికలకి. ఇస్తుని టోపీ పెడతాడు వాడు పెద్ద మాయగాడు. అందుకని మనం ఏమైనా కోరామా ఇరుక్కున్నాం అనమాట. అలా ఇరుక్కోకుండా ఉన్నవాళ్ళు కేవలం కొద్దిమంది ఆ వ్రజగోపికలు. వాళ్ళని అడిగాడు అప్పటికి మధ్య మధ్యలో వాళ్ళు టుంగ్ టుంగ్ అని కొట్టి చూసేవాడు, కొండను కొట్టినట్టు. మీకేం కావాలి, ఏమో అడగండి ఇస్తాను. సర్లే పోయి, మాకేమక్కడ నువ్వుండగా మాకేం కావాలన్నారు వాళ్ళు. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు అన్నిసార్లు అదే అన్నారు, మాకు కావాల్సింది ఏం లేదు, మాకు ఇంకేం కావాలి నువ్వు ఉంటే. ఎన్నాళ్ళు ఉన్నాడు అక్కడ? ఎన్నాళ్ళున్నాడు? మధురకు తీసుకెళ్ళాడు అక్రూరుడు వచ్చి, కంసుడు తీసుకురమ్మన్నాడు. అప్పటికి ఎంత? 11 సంవత్సరాలు అంతే ఉన్నాడు. మళ్ళీ వస్తానన్నాడు, మరి వెళ్ళలేదు అక్కడికి. మరి ఇంతేనా? కానీ వాళ్ళకి అసలు ఆయన లేకపోవడమే లేదు, అక్కడే ఉన్నాడు, వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు ఆయన. అందుకని వాడు బయట ఎక్కడ లేడనేటువంటి భావన లేదు అసలు వాళ్ళకి. అది పరమ ప్రేమ అంటే. అటువంటి వాళ్ళు. ఇంకా కొంతమంది శుకుడు లాంటి వాళ్ళు, ఉద్ధవుడు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా అంతే. ఆయన నుంచి ఏమి కోరలే ఎప్పుడు. అసలు అప్పుడు చెప్తాడు అనమాట, ఎక్కడో చెప్తాడు, ఎవరైతే నన్ను ఏమీ కోరరో వాళ్ళ దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, వాళ్ళని ఎప్పుడు నేను కనిపెట్టి ఉండాలి అన్నాడు. అక్కడ ఆయనకి ఇబ్బంది. ఆయనకి ఇబ్బంది అంటే ఏం లేదు, ఆయన బాధ్యత ఎక్కువ. కోరినటువంటి వాళ్ళ అంటే బాధ్యత ఎక్కువ. కోరిన వాళ్ళకి వాడు కోరిని పడేస్తాడు, వాళ్ళు దాంతో కొన్ని జన్మలు కొట్టుకుంటూ ఉంటారు, ఆయనకేం పర్లేదు. వాళ్ళు మళ్ళీ మెడుపు వచ్చాక కదా, ఈ లాభం బాగలేదు, నాకు ఇల్లు కావాలి, డబ్బులు కావాలి. మనం అడిగేది అదే కదండి భగవంతుడిని. ఇస్తాడు మనకి. ఆ నోట్లు లెక్క పెట్టుకుంటా ఉన్న జీవితాంతం. ఎందుకు? బంగారం లెక్క పెట్టుకుని, నోట్లు లెక్క పెట్టుకుని, బ్యాంకులో ఎంత ఉందో లెక్క పెట్టుకుని హాయిగా భాగవతం చదువుకునేటువంటి బుద్ధి కూడా ఉండదు, భగవంతుని ధ్యానిద్దామని బుద్ధి కూడా ఉండదు. వయస్సు అయిపోతూ ఉంటుంది. ఇంకా ఎక్కడ డబ్బులు రావాల్సి ఉన్నాయా, వాళ్ళు ఇస్తారో ఎవరో, ఎందుకు ఇచ్చింది, ఇవే మనం రక్షించేవి ఉంటాయా అవి మనకి అనేటువంటిది ఉండదు. కానీ అందుకని ఆయన భయం లే. అలాంటి వాళ్ళ భయం, ఆయనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇచ్చేశాడు, తీసుకుపో, ఎంత కావాలి, అడుగు ఇచ్చాడు. అయితే ఏం దాంట్లో కొట్టుకుంటుంటారు అంతే. వాడికి ఏమవుతుంది, ఈ డబ్బు ఎలా దాచుకోవాలో, ఏమైనా ఎత్తుకుపోతాడో, ఇది వేసుకుంటే ఎంత వస్తుందో, తక్కువ వస్తుంది, ఇది దీంతో 10 జన్మలు పోతాయి, 100 జన్మలు పోతాయి. అప్పటిదాకా మనం ఆయన బాధ చేయం. ఇంకా అసలు ఆయన అడిగేదాకా మనకు గుర్తున్నట్టుగా మనకి ఈ డబ్బే సరిపోతుంది మనకి. అందుకని 199 మంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు. ఎవరో ఆ వ్రజగోపికలు లాంటి వాళ్ళు, ఉద్ధవుడు లాంటి వాళ్ళు,
సుఖయోగం లాంటి వాళ్ళు ఎక్కడో కొద్ది మంది ఉంటారు. అందుకని ఆ కొద్ది మంది మాత్రం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కోరరండి వాళ్ళు బొత్తిగాను అడుగుతుంటారు అక్కడికి వాళ్ళని. వాళ్ళందరూ కోరుతున్నారు, మీరు కూడా కోరుకోండి. వాళ్ళందరూ కోరితే వాళ్ళు కోరారు, మాకు కోరాల్సింది ఏం లేదు. అలాగే కుచేలుడు ఆయన కూడా బొత్తిగా అదేంటి పని, డబ్బున్న వాళ్ళంటే పని అడగవాలి. వాడు బీదవాడు ఏంటి కూడా అడగలేదు, వాడు దుంప దగ్గర. వాడు చూడండి, వాడు కటిక దరిద్రుడు బీదవాడు, భార్య పాపం కోరి పంపించింది, అయినా సరే వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి తను తెచ్చిన అటుకులు అది కూడా ఆయన లాక్కొని తిన్నాడు. నీకేమైనా కావాలా? అసలు వాడికి కావడం ఏమిటి, అసలు ఆయన చూస్తేనే ఆనందంలో మునిగిపోయాడు. వాడు దుంప దగ్గర వాడు మరి అసలు తనే మర్చిపోయాడు తాను ఉన్నాన్న సంగతే. ఎంత పిచ్చివాడో చూడండి. చూసారా, అందువలన ఆయన గురించి అంత జాగ్రత్త పడ్డాడు స్వామి. ఆయన తిరిగి వెళ్ళేప్పటికీ ఆయన ఇంటికి చూడడమే కాదు, జీవితాంతం ఆయన్ని మొత్తం జాగ్రత్తగా చూసి తన దగ్గర అట్టే పెట్టుకుని తన యొక్క ప్రణాళికలో ఆయన ముఖ్యమైనటువంటి భాగం కావాలంటే మాస్టర్ గారు రాసినటువంటి మంత్రజాలం పురుషమేధం చదవండి, సుధాముడు అంటే ఏమిటి తెలుస్తుంది. ఎందుకు అంత తంటాలు పడ్డాడు స్వామి వాళ్ళందరి కోసం? ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు మనసులో కూడా స్వామి నాకు ఇది కావాలి అడిగినటువంటి వాళ్ళు కాదు కాబట్టి. ఇదొక్కటే మార్గం, అది భక్తి అంటే. అంతేగాని భక్తి అంటే పూజలు హోరాహోర చేసేసి నాకు అవి ఇవి, ఇది భక్తి కాదు. ఇవన్నీ కూడా భూట, దాని భక్తి అన్నారు. పూజలు చేయొచ్చు, హోమాలు చేయొచ్చు, వ్రతాలు చేయొచ్చు, అది చేయొచ్చు. ఎందుకంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, ఇవన్నీ అబద్ధాలు. ఇస్తాడు కానీ మనం దాంట్లో ఇరుక్కుపోతాం, పెద్ద చిక్కది. అందుకని చాలా పెద్ద ప్రమాదం, పెద్ద టోపీ ఏమిటంటే ఆయనకి నీకేం కావాలని అడుగుతాడు.